హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. మా ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, ఎంబడే రిప్లై ఇస్తాను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, లైక్ చేయడం, పక్కనున్న బెల్ నొక్కడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను ఒక కొత్త ఛానల్ పెట్టాను, వసంత ముగ్గులు అని. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ముగ్గులు నేర్చుకోండి, మీ ఆకిట్లో వేసుకోండి. ఆ ఛానల్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 5వ క్లాసు, టైలరింగ్ క్లాసులలో 5వ క్లాసు. మనకు స్టిచ్చింగ్ చూపిస్తాను. స్టిచ్చింగ్ మనకు ఏ విడివిడిగా ఒక్కొక్క భాగం కుట్టి మీకు చూపిస్తాను. మీరు కూడా కరెక్ట్గా అర్థమయ్యేటట్టు చూపిస్తే మీరు గిట మంచిగా నీట్గా నేర్చుకుంటారని చెప్తున్నాను. కటింగ్ వీడియోలలో చూపించాను కదా, అదే విధంగా విడివిడిగా చూపిస్తాను. ఫస్ట్ మనము వెనుక భాగం చేతులు కుట్టు పెట్టుకుందాము. ఇది ముందు భాగం క్రాస్ పట్టీలు, ఉక్సుల పట్టి, కాజల పట్టి, గల్ల పీసులు పక్కన పెట్టుకుందాము. ఇది వెనుక భాగము. ఇవి చేతులు, ఇది వెనుక భాగం. వెనుక భాగం వచ్చేసి ఫస్ట్ మనము ఇట్లా తీసుకోవాలి. ఇట్లా తీసుకొని మనం వెనుకకు టక్సులు కరెక్ట్గా గుర్తు పెట్టుకోవాలి. టక్సులు వచ్చేసి మనకు ఈ భుజం ఉంటుంది కదా, భుజానికి ఈ భుజం ఉంటుంది కదా, భుజానికి స్ట్రేట్గా ఒక 4 ఇంచుల పొడవు టక్సులు, 4 ఇంచుల పొడవు దగ్గర గుర్తు పెట్టుకోవాలి. ఈ మధ్యలో ఉంటుంది కదా, మధ్యలో మడత నుంచి ఇక్కడ 4 ఇంచులు, పొడవు 4 ఇంచులు, ఇక్కడ 4 ఇంచులు, పొడవు 4 ఇంచులు, 4 ఇంచుల పొడవు గుర్తు పెట్టుకోవాలి. వెనుక భాగం టక్సులు మీకు కరెక్ట్గా చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ మధ్యలో నుంచి 4 ఇంచులే ఉండాలి, టక్సు పొడవు కూడా 4 ఇంచులే ఉండాలి. ఈ విధంగా టక్సులు వేసుకోవాలి. మడత కరెక్ట్ పెట్టుకొని ఇలా మడత పెట్టుకొని ఇలా టక్సులు ఈ విధంగా రావాలి. ఇక్కడ కొంచెం వెడల్పు రావాలి. ఇది దారం వేస్ట్ దారము ఎక్స్ట్రా వచ్చింది. ఈ విధంగా టక్స్ రావాలి. మళ్ళీ ఇది కూడా సేమ్ ఇలా కరెక్ట్ గుర్తు పెట్టుకొని టక్స్లు వేసుకోండి. ఈ విధంగా టక్స్లు వేసుకోవాలి. ఈ బెల్ట్ వచ్చేసి మనకు ఇట్లా ఇది ఒక్కటి సరిపోదని కొంచెం పీసెస్ ఉన్నది కదా, ఇది అతికించుకోవాలి. సరిపోకుండా కానీ ఇలా అతికించుకోవాలి. ఇలా అతికించుకొని ఇది వచ్చేసి ఇట్లా పెట్టుకొని మంచి మళ్ళ పైన ఈ బెల్ట్ పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి. పైది ఈ బెల్ట్ మాత్రమే ఇలా కుచ్చు పెట్టుకోవాలి. ఎందుకంటే ఎమ్మింగ్ చేసినాక ముడత రాకుండా ఉండడానికి. ఇలా కుట్టు పెట్టుకున్న తీసి ఇలా తీసుకొని మనకి ఇది ఉంది కదా, ఇది కొంచెం మడత పెట్టి ఇది లాస్ట్ వరకు ఈ విధంగానే కుట్టు పెట్టుకోవాలి. లాస్ట్ వరకు ఇలా కుట్టు పెట్టాను, చూశారు కదా, ఇట్లా ఇప్పుడు ఇది వచ్చేసి ఫస్ట్ కుట్టింది ఉంది కదా, ఇది అనగడానికి ఇది ఈ బెల్ట్ దిక్కు ఇక్కడ మలిపి దీనిపైన కుట్టు పెట్టుకోవాలి. ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసమే కదా టైలరింగ్ క్లాసెస్. కరెక్ట్ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీరు కూడా కరెక్ట్ నేర్చుకుంటారు. ఇప్పుడు ఇట్లా కుట్టాను కదా, ఈ బెల్ట్ ఎంత ఉందో అంత మొత్తం ఇట్లా మడత పెట్టి ఈ 2 కుట్లు ఉన్నాయి కదా, 2 కుట్ల మధ్యలో పెద్ద కుట్టు పెట్టుకోవాలి. ఎందుకంటే ఎమ్మింగ్ చేసినాక ఇప్పడానికి మీకు రూపాయి ఖర్చు లేకుండా ఏడికో ఎవరింటికో పోయి ఏనో నేర్చుకోకుండా కరెక్ట్ మీ ఫోన్లోనే యూట్యూబ్లోనే చూసి మీరే నేర్చుకోవచ్చు మిషన్ కరెక్ట్. ఈ బెల్ట్ ఇలా కుట్టాను, చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా రెడీ అయిందో. మనకు ఎవరి ఆది బ్లౌజ్తో నేర్చుకోవడమే మనకు కరెక్ట్ విషయము. ఇట్లా ఈ బెల్ట్ ఇది ఎమ్మింగ్ చేసి ఇది ఇప్పుకోవచ్చు. మనకు చేతులు ఉన్నాయి కదా, చేతులు వచ్చేసి ఇవి సంక పీసులు ఉంటాయి కదా, మనము సంక పీసులు కింద మడత పెట్టి కుట్టుకుందాము. ఇప్పుడు ఈ సంక పీసులు వచ్చేసి మనము ఈ కరెక్ట్ చూడండి, కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. సంక పీసులు అంటే కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు. ఇది వెడల్పు ఉన్నది పైకి, ఈ పొడుగు ఈ వెడల్పు తక్కువ ఉన్నది ఇక్కడ, వెడల్పు ఉన్నది పైకి పెట్టి ఇలా కుట్టుకోవాలి.
ఇలా రెడీ అవుతుంది. ఎందుకంటే ఇవి వేయడం వలన ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి. ఇవి ఇట్లా ఇట్లా కుట్టడం వలన ఏమవుతుంది అంటే మనకు సంఖ బిగ్గర కాకుండా ఉంటుంది, కుట్లిప్పుకున్న ప్రాబ్లం ఉండదు. పైనుంచి కుట్టు పెట్టుకోవాలి. మళ్ళీ ఈ విధంగా సంఖ పీసి చూశారు కదా, వెడల్పు ఉన్నది పైకి, తక్కువ ఉన్నది కిందికి. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ వెడల్పు ఉన్నది పైకి, ఇది కిందికి పెట్టి సేమ్ ఇదే విధంగా కుట్టు పెట్టుకోవాలి. నుంచి కుట్టు పెట్టుకోవాలి. పైనుంచి అంటే మంచిమల్ల నుంచి కూడా కుట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి సేమ్ సంఖపీలకలు అతికిచ్చాను కదా, ఇట్లా సేమ్ చూశారు కదా. ఇప్పుడు ఇది వచ్చేసి కూర వచ్చింది కదా, ఈ కూర ఎంత ఉందో అంతా ఇలా మడత పెట్టి సన్న మడత పెట్టి కుట్టుకోవాలి. ఇప్పుడు కూర మడత పెట్టి కుట్టాను కదా, మనకి ఎమ్మింగ్ ఎంత వేస్తామో అంత ఇంచు కంటే తక్కువనే కానీ ఎక్కువ ఏం చేయము. ఎమ్మింగ్ ఎంత వేస్తామో అంత పెట్టి మధ్యలో పెద్ద కుట్టు పెట్టుకోవాలి ఇప్పుకోవడానికి. ఇప్పుడు ఇలా రెడీ అవుతుంది. ఇక ఇది ఎమ్మింగ్ చేసి పెద్ద కుట్టు ఇప్పేసుకోవాలి. చేతు రెడీ అయింది. చేతు లోతు నేను కుట్టేటప్పుడు చేతు అతికిచ్చేటప్పుడు లోతు ఆపించి కట్ చేస్తాను ముందు భాగం. ఇప్పుడు చేతి ఇలా రెడీ అయింది. ఇప్పుడు ఈ చేతి కూడా సేమ్ సంఖపీలకలు సేమ్ ఇక్కడ దీనికి ఎట్లా అతికిచ్చామో ఇక్కడ కూడా రెండు వైపులా ఇలా వెడల్పు వచ్చేది పైకి ఈ విధంగా అతికించుకోవాలి. దీనికి కూడా సేమ్ సంఖపీలకలు అతికిచ్చాను కదా, రెండు వైపులా ఈ విధంగా అతికించుకోవాలి. వెడల్పు ఉన్నది పైకి, తక్కువ కిందికి. ఇది సన్నం మడత పెట్టి కుట్టాను. ఇప్పుడు ఇది ఎమ్మింగ్ ఎంత అవసరమో అంత మనం కరెక్ట్గా మధ్యలో కుట్టు పెట్టుకోవాలి. ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు రెండు చేతులు రెడీ అయ్యాయి కదా, రెండు చేతులు మనము కరెక్ట్గా ఇట్లా కుట్టుకోవాలి. కుట్టుకొని ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే కూడా మనం సమానం ఇట్లా పెట్టుకొని కట్ చేసుకొని లోతులు మనం బ్లౌజుకు కుట్టేటప్పుడు లోతులు కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వెనుక భాగం రెడీ అయిందిగా చూశారు కదా. వెనుక భాగం ఈరోజు వీడియో ఇంతే ఫ్రెండ్స్. చేతులు ఎలా రెడీ చేసుకోవాలనో, వెనుక భాగం ఎలా రెడీ చేసుకోవాలనో చూపించాను కదా. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా బ్లౌజ్ అర్థమవుతుంది. ఎవ్వరింటికి పోకుండా ఎవరి దగ్గర నేర్చుకోకుండా మీరే కరెక్ట్గా వారం రోజులు వీడియోలు కరెక్ట్ చూశారంటే, ఒకరోజు తప్పించి ఒకరోజు వస్తుంది వీడియో. వారం రోజులు కరెక్ట్ చూశారంటే మీ బ్లౌజు మీరే కుట్టుకుంటారు. ఒక్క కాటన్ పీస్ తీసుకొని ట్రై చేసి చూడండి.